హాయ్ గాయస్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఏమండి, ఇవాళ మంచి కథలు చెప్పుకుందామా? శ్రీకృష్ణ భగవానుడు చాలా లీలలు చేశాడు. కన్నయ్య లీలలని చాలా లీలలు చేశారు. ఒకసారి యశోదాదేవి తన పనులు తను చేసుకుంటూ ఉంటుండగా కన్నయ్యకి ఏదైనా పెడదాం చూస్తుంది, కానీ కన్నయ్య ఆడుకుంటున్నాడు. ఎంతసేపు ఆటల్లో ఉన్నాడు తప్పితే ఆకలేస్తుందమ్మా అని అడగట్లేదు. యశోదాదేవి చూస్తుంది, కన్నయ్యకి బాగా ఆకలేస్తే ఎక్కువ తింటాడు కదా, ఇప్పుడు నేను బలవంతంగా పెడితే తక్కువ తింటాడు అని అలా వెయిట్ చేస్తుంది. కన్నయ్య ఇంక చూస్తా పని చేసుకుంటుంది, చూస్తుంది అలాగా. కానీ కన్నయ్య ఆడుకుంటున్నాడు, కానీ అమ్మ ఆకలేస్తుందని మాత్రం అన్నట్లే. అప్పుడు యశోదాదేవికి బాధ వేసేసి వెళ్ళిపోయి, ఏం కన్నయ్య అలా ఆడుకుంటూనే కూర్చుంటున్నావు, తిండి మర్చిపోయావా? రా, నీకు ఆకలేయట్లేదా? ఏమన్నా పెడతాను, ఇంట్లో పాలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి, వెన్న ఉంది, కలాకండ్ ఉంది, నీకేం కావాలో చెప్పు అని అడిగిందంట. కృష్ణుడు కొంటివాడు కదా, కృష్ణుడు ఏమని అలా కొంటిగానే చెప్తాడు, సవ్యంగా ఏది చెప్పడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఆకాశంలో చూపించి ఆ వెన్నముద్ద కావాలి అని అడిగాడంట. యశోదాదేవికి ఏం చెప్పాలో తెలియట్లేదు. అలా కాదు కన్నయ్య, అది తినకూడదు, ఆకాశంలో ఉన్న వెన్నముద్ద తినకూడదు, అందులో విషం ఉంది. చుక్కలు ఉన్నాయి కదా, ఆకాశంలో ఉన్న వెన్నముద్దలో అక్కడెక్కడ చుక్కలు ఉన్నాయి చూడండి, కావాలంటని ఆ చుక్కలు ఉన్నాయి కదా, అవి విషం, తినకూడదని చెప్పిందంట. అప్పుడు కన్నయ్య అన్నాడు కదా, ఏం కాదు, అన్నీ అబద్ధాలే చెప్తున్నాను, నాకు ఆ వెన్నముద్దే కావాలి, ఆకాశంలో ఉన్న వెన్నముద్దే కావాలని మారం చేస్తున్నారంట. అప్పుడు యశోదాదేవి కన్నయ్యని ఎత్తుకుని శుభ్రంగానే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అప్పుడు చెప్తుందంట. ఏం చెప్పిందంటే, ఆకాశంలో దేవతలు రాక్షసులు ఉండేవారమ్మా. దేవతలు ఎప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉండేవారు. దేవతలు చాలా బలహీనంగా ఉండేవారు. బలవంతులైన రాక్షసుల చేతిలో ఎప్పుడు తన్నులు తింటూ ఉండేవారు. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, ఇలా మంచి ఎప్పుడు ఓడిపోకూడదు, మంచి బలంగా ఉండాలి, చెడు బలమైపోయి చెడు నగ్గుతూ పోతే మంచికి మనుగడే ఉండదు అని ఆలోచించి పాల సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనే ఒక పాముని, సర్పాన్ని దానికి చుట్టి కింద శ్రీ మహావిష్ణువు అవతారమైన తాబేలు ఉంది కదా, దాన్ని పెట్టి చిలుకుదాం, పాల సముద్రాన్ని చిలికితే దాంట్లోంచి అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని దేవతలకు ఇస్తే వాళ్ళు బాగా బలంగా తయారవుతారు అనుకున్నారని చెప్తుంది. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, అదేంటమ్మా పాలంటే మన దగ్గర ఉన్న ఆవు పాలా అని అడిగాడంట. కాదమ్మా, పాలంటే తెల్లగా ఉన్నాయి, పాల సముద్రం అంటే తెల్లగా ఉన్నది, తెల్లగా ఉన్న పాల సముద్రంలో మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతున్నారు. అప్పుడు చిలుకుతుండగా దాంట్లోంచి మొట్టమొదటిగా విషం వచ్చింది, హాలాహలం వచ్చింది. హాలాహలం ఎవరు తాగారు? ఇంకెవరు తాగుతారు? తాగుతారు శివుడే కదా. శివుడిని పిలిచి శివుడికి ఇచ్చారట హాలాహలాన్ని తీసుకోమని. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, హాలాహలం సర్పాల్లో ఉంటుంది కదా, పాల సముద్రంలో ఎందుకు ఉంది అన్నాడంట. అప్పుడు యశోదాదేవి ఈ విధంగా చెప్పిందంట, హాలాహలం పరమశివుడు చేయించేటప్పుడు కొన్ని చుక్కలు కింద పడ్డాయంట. ఆ పడిన చుక్కల్ని సర్పాలు ప్రసాదంగా భావించి తినేసినాయి అంట. ఆ ఈశ్వరుడే తింటున్నాడు, ఆ ఈశ్వరుడు ప్రసాదం కదా ఇది, ఈ ప్రసాదాన్ని మనం కూడా దాచుకుందాం అని కూరలో పెట్టి దాచుకున్నాయంట. ఆ విధంగా వెళ్ళింది అని యశోదాదేవి చెప్పిందంట. ఆ తర్వాత అందులో చిలుగుతుండగా దాంట్లోంచి ఒక వెన్నముద్ద బయటకు వచ్చిందంట. ఆ వెన్నముద్దే చంద్రుడు. అది ఆకాశంలో ఉందమ్మా, దాంట్లో ఉన్నాయి చూసావా చిన్న చిన్న మచ్చలు, ఆ మచ్చలు ఏంటనుకుంటున్నావు? ఈ చుక్కలు పడినాయి. ఈ హాలాహలం శివుడు సేవిస్తుండగా చుక్కలు పడినాయి కదా, ఆ కొన్ని చుక్కలు చంద్రుడి మీద పడినాయి, అందుకని ఆ వెన్నముద్ద తినకూడదమ్మా, నీకు కావాలంటే చక్కగా మంచి పెరుగుంది,
శుభ్రమైన వెన్నుంది, అలాగే పాలున్నాయి, కలాకండ్ ఉంది, నీకేం కావాలో అది చేస్తాను, నీకు పరమాన్నం ఇష్టమైతే పరమాన్నం కూడా చేస్తాను అని చెప్పిందంట. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్ని కన్నయ్య కదా, చిన్ని కన్నయ్య ఏం చేశారనుకుంటున్నారు? ఏం చేశాడు? అల్లరి చేశారనుకుంటున్నారా? గొడవ చేసి నాకు వెన్నముద్ద, ఆకాశంలో ఉన్న వెన్నముద్దే కావాలని అన్నాడు అనుకుంటున్నారా? శ్రీకృష్ణ పరమాత్మ ఆ కన్నయ్య యశోదాదేవి ఒడిలో నిద్రపోతున్నాడంట, పడుకుండిపోయాడు. కన్నయ్య చేతిలో ఏముందో తెలుసా? వెన్నముద్ద ఉంది. శ్రీరామ్, సైన్ అవుట్.